Hi, hello, welcome to my channel. So I'm back with another morning vlog అనమాట. ఇది ఏ మార్నింగ్ అంటే ఏ కర్రీ చేయాలో తెలియట్లేదు అండ్ అక్కడ వెజిటేబుల్స్ కూడా లేవు. సో మిల్ మేకర్ కనిపించింది, సో దాంతో స్టార్ట్ చేస్తున్నాను. నేను మిల్ మేకర్తో ఫస్ట్ టైం ఈరోజు రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు యూట్యూబ్ ఉంది కదా హెల్పింగ్కి, దాన్ని అడిగితే ఒక మిల్ మేకర్తో ఈజీగా అయిపోయి ఒక రెసిపీ చూపించింది. సో అది నేను ట్రై చేస్తున్నాను, అది ఎలా వచ్చింది అని మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు మిల్ మేకర్ కోసం అన్నీ తీసి పెట్టుకుంటున్నాను అనమాట, మసాలాస్ అవన్నీ, క్వాంటిటీస్ ఎంత పడుతుంది అని చెప్పి. మీకు మార్నింగ్ టైం ఇలానే ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మీరు ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు? ఎలాంటి కర్రీస్తో మీరు బాక్సెస్ ప్రిపేర్ చేస్తారు? ఇన్స్టెంట్ రెసిపీస్ అనమాట, వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, ఓకేనా. నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాతో పాటు కో పేరెంట్స్కి కూడా యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ నేను మిల్ మేకర్తో స్టార్ట్ చేశాను ప్రాసెస్. హాట్ వాటర్ పోసి దాన్ని కొంచెం సోక్ చేశాను అనమాట సైడ్కి. అండ్ కావాల్సిన స్పైసెస్ అన్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను జెస్సీకి మాత్రమే ప్రిపేర్ చేయట్లేదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అందరికీ కలిపి మార్నింగే చేసేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి నేను వంట సెక్షన్ ఎస్కేప్ అవడానికి ఇలా 1 pot రెసిపీ చేసేస్తాను జెస్సీకి చేసేటప్పుడే. అండ్ ఇదే మేము లంచ్కి తింటామన్నమాట. సో కూల్ అయిపోతుంది అని కొందరికి డౌట్ ఉండొచ్చు. ఎస్, కూల్ అయిపోతుంది, బట్ నేను దాన్ని సిమ్మర్లో ఒక 5 minutes స్టవ్ మీద పెడతాను. సో మళ్ళీ హాట్ అయిపోతుంది అనమాట ఆఫ్టర్నూన్ మేము తినే టైంకి. దానికి కొంచెం రైతా ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ సెక్షన్ అలా కంప్లీట్ చేసేస్తాను. ఆ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే, చాలా ఫ్రీగా ఎమ్మీగా తిన్నట్టు ఉంటుంది, టమ్మీకి త్వరగా అయిపోతుంది కదా మార్నింగే. సో అలా అనమాట, రోజు తినే కర్రీసే తినలేక ఇబ్బందితో ఇలాంటి కొన్ని చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను ముందు గీ అండ్ ఆయిల్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని దాంట్లో మసాలా దినుసులన్నీ వేసేసి ఆనియన్ కూడా వేసి ఫ్రై చేశాను అనమాట. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి అది కూడా ఆ స్మెల్ పోయే వరకు కొంచెం రోస్ట్ చేసిన తర్వాత మిల్ మేకర్ యాడ్ చేసేసాను, అది ప్రెస్ చేసి. అండ్ దాంట్లో సాల్ట్, టర్మరిక్, స్పైస్ పౌడర్, ఇంకా గరం మసాలా యాడ్ చేసేసి ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటాను అనమాట. అవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 minute అలాగా క్లోజ్ చేసేసి అది ఫ్రై అయ్యేలాగా చూసుకుంటాను. సో ఇక్కడ క్యాష్యూస్ కూడా కొన్ని యాడ్ చేశాను, మా పాపకి ప్రిపేర్ చేస్తున్నాను అని కాదు, నార్మల్గా కూడా యాడ్ చేస్తాను, కొంచెం క్రంచీనెస్ బాగుంటుంది కదా ఇలాంటి రైసెస్లో అని చెప్పి. సో ఇలా 1 minute అలా ఫ్రై అయిన తర్వాత టొమాటో అండ్ మిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా ఆ మిక్స్చర్ని కూడా దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. అది వేసిన తర్వాత కొంచెం రోస్ట్ చేసి అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ సైడ్ నేను వాటర్ కూడా పెట్టేశాను మా పాప బాతింగ్కి. నేను ఇది ప్రిపేర్ చేసే లోపల వాటర్ హీట్ అయిపోతాయి అండ్ మా మమ్మీ తనకి బాత్ చేయించి రెడీ చేయించేస్తారనమాట. సో ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకున్నాను కదా, సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటాను విత్ రైస్ వాటర్ 2 యాడ్ చేసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని ఏదైనా పడుతుంది అనుకుంటే కొంచెం ఆ వాటర్ని టేస్ట్ చూస్తే మనకు తెలుస్తుంది కదా, సో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేస్తాను అనమాట. నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి 3 or 4 విజిల్స్లో కుక్ అయిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితే జస్ట్ 2 విజిల్స్ సరిపోతుంది. అంటే మనం 1 glassకి 1.5 రేషియోలో వాటర్ పోస్తాం కాబట్టి 2 విజిల్స్ ఇస్ ఎనఫ్. సో ఇక్కడ వాటర్ మా పాపకి రెడీ అయిపోయాయి అండ్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ పెట్టేసుకుంటున్నాను సైడ్కి. వాటర్ ఇప్పుడు క్లైమేట్ బాగోట్లేదు కదా, ఇద్దరికి కోల్డ్ బాగా క్యాచ్ చేస్తుంది అనమాట. సో అందుకని వాటర్ని బాయిల్ చేసే ఇస్తున్నాను మ్యాక్స్. ఈ సీజన్లో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. అండ్ దిస్ వాజ్ ద మిక్చర్, ఇలా ఉంది చూడడానికి. అండ్ ఆఫ్టర్ విజిల్ కుక్ అయిన తర్వాత ఎలా అన్నట్టు మీకు ఏంటిది ఇది అని చెప్పలేదు కదా నేను, మిల్ మేకర్ బిర్యానీ ఆర్ పులావ్ ఎనీథింగ్ అనమాట. నేను అది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ మిల్ మేకర్ గోంగూర చేస్తారు కదా, దానికోసం అని తెప్పించాను. ఒకసారి చేశాను, ఇంకా అది అలా ఉండిపోయాయి. సో ఈరోజు కనిపించాయి అన్నమాట.
వాటిని ఇలా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు మిల్ మేకర్ అంటే అంత బాగుంటుంది అన్న ఇంప్రెషన్ లేదు. సో ఈరోజు ట్రై చేశాను అనమాట. ఎలా ఉంటుంది అనేది మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ దోశ బ్యాటర్ పొంగితే ఆ హ్యాపీనెస్సే బాగుంటుంది కదా. నాట్ ఓన్లీ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఏదైనా సరే అది అలా పొంగితే చాలా బాగుంటుంది చూడడానికి. అంటే మనం పెద్దవాళ్ళం అవుతున్నాం అనడానికి ఇలాంటి వాటిని చూస్తేనే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మా పాపకి దోశలు వేసేస్తున్నాను. ఓన్లీ జెస్సీకి వరకే వేసి ఆఫ్ చేసేస్తాను. తర్వాత తను వెళ్ళిన తర్వాత మేము రిలాక్స్డ్గా బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ అందరికీ దోశలు వేయడం బాగా వచ్చా? నాకైతే చాలా బాగా వచ్చు. నీట్గా వేస్తాను. చాలా సన్నగా వస్తాయి అన్నమాట, క్రిస్పీగా. అండ్ మేము ఇక్కడ గీతోనే దోశలు వేసుకుంటాం. గీ లేకపోతే మాకు ఆ రోజు అసలు ఆ దోశలు నచ్చవు. అండ్ ఇక్కడ రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఎస్, ఫస్ట్ టైం చేశాను. ఎలా ఉంది అనేది వాంట్ టు నో అనమాట టేస్ట్ చేసిన తర్వాత. సో ఇక్కడ మా పాపకి మట్టికి దోశలు వేసేసి ఆఫ్ చేసేసుకుంటున్నాను. తనకి చట్నీ ఇష్టం ఉండదు, బట్ తన కోసం అని చెప్పి నేను వెంటనే చట్నీ కూడా చేసేస్తాను. చట్నీతో తింటే కొంచెం తనకి కూడా ఈజీగా ఉంటుంది కదా తినేటప్పుడు అని చెప్పి. అండ్ ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను బిర్యానీని. వెయిట్ ఫర్ మై రియాక్షన్. చూసారా నా హ్యాపీ డ్యాన్స్? ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదైనా పర్ఫెక్ట్గా కుదిరితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో చాలా బాగుంది ఆ రోజు రైస్ మాత్రం. ఇక్కడ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను మా పాపకి. మార్నింగ్ స్నాక్, ఈవినింగ్ స్నాక్, అండ్ కొంచెం స్పైసీ ఉంది. స్పైసీ అసలు లేదు, మనకైతే కరెక్ట్గా సరిపోతుంది. బట్ కిడ్స్ కదా, మా పాప ఏదో ఒక వంక పెడుతుంది అది కంప్లీట్ చేయడానికి. సో అందుకని కర్డ్ పెట్టాను సైడ్. సో బ్యాగ్ని ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఏదైనా ఇంట్లో తింటే ఒక ముద్ద ఎక్కువే తింటాము. బాక్సెస్లో పెడితే అస్సలు తినాలనిపించదు. కూల్ అయిపోతుంది కదా, అంతా మనం వేడివేడిగా తిన్నంత ఫీల్ ఉండదు కదా. కిడ్స్ పాపం గ్రేట్ అనే చెప్పచ్చు. ఇక్కడ హాట్ బాక్సెస్ టైప్ ఏవోవో పెడతారు కానీ ఐ డోంట్ లైక్ అనమాట. నాకు ఎందుకో నచ్చదు. స్టీల్ బాక్సెసే బెస్ట్లే. మళ్ళీ ఎక్కడలేనని వీడియోస్ వస్తూ ఉంటాయి, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్పి. అండ్ ఏమో అవన్నీ వీడియోస్ చూసిన తర్వాత దిస్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను ఎప్పుడు స్టీల్ బాక్సెస్, ఓన్లీ స్టీల్ బాక్సెస్ వితౌట్ ఎనీ ప్లాస్టిక్ కవరేజ్ అది ఉండకుండా, ప్లాస్టిక్ క్యాప్స్ అవి లేకుండా ఇలాంటివి ప్యాక్ చేస్తుంటాను. అండ్ ఇక్కడ పెద్ద టాస్క్, ఎవ్రీ మార్నింగ్ ఇంట్లో జరిగే పెద్ద టాస్క్ అనమాట. ఆవిడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయించడం. అది అలా నోట్లో పెట్టుకొని ఒక ఎన్ని మినిట్స్ అయినా సరే అది అలా నోట్లో పెట్టుకుంటుంది. ఏం నవ్వుతుందో అర్థం కాదు. రోజు ఇదే టాస్క్ ఉంటుంది మాకు ఇంట్లో. అండ్ దట్ వాజ్ ద ప్రిఫెక్ట్ బ్యాచ్ అనమాట. క్లాస్ లీడర్ అనమాట మేడం గారు. సో అంది ఏడిపిస్తున్నాను అక్కడ. చూసారా టిఫిన్ చేయడానికి ఎన్ని భంగిమలతో టిఫిన్ చేస్తామో మేము మార్నింగ్. తనకి వేసేదే 2 దోశలు, దాంట్లో ఆ ఒక్క దోశ తినడానికి ఆవిడ చాలా వేషాలు వేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు రైస్ మార్నింగే. చాలా బాగుందని చెప్తున్నారు. యాక్చువల్గా అది వండింది మధ్యాహ్నానికైనా మా వారు మార్నింగే తినేసారు ఆ బిర్యానీని. అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఇప్పుడు దాకా ట్రై చేయకుండా ఉంటే కనుక. And more such vlogs, please follow and like my video. Bye bye.